1986లో వచ్చిన వినియోగదారుల చట్టం కావచ్చు, 2020 నుంచి అమల్లోకి వచ్చిన 2019 వినియోగదారుల చట్టం కావచ్చు, వినియోగదారుడు ఎవరు అని ఒక డెఫినేషన్ ఉంటుంది దాంట్లో. అందులో ఏమంటారంటే, ఎవరైనా వ్యక్తి ఒక వస్తువుని కొనుగోలు చేసిన వ్యక్తి వినియోగదారుడు అవుతాడు, లేదా ఆ కొనుగోలు చేసే వ్యక్తి దగ్గర నుంచి అతని అనుమతితో లేదా ఆమె అనుమతితో ఇంకెవరైనా వాడుకుంటే ఆ వస్తువును కూడా వాళ్ళు కూడా వినియోగదారుగానే పరిగణించబడతారు. అది వస్తువు కొనుగోలు చేసినప్పుడు కావచ్చు, సేవలు పొందినప్పుడు కావచ్చు, ఏదైనా సర్వీస్ పొందితే కూడా వినియోగదారుడు అవుతాడు. కానీ ఆ కొనుగోలు చేసే వస్తువు కావచ్చు, ఆ వ్యక్తి పొందే సేవలు కావచ్చు మార్కెట్ ద్వారా కమర్షియల్ పర్పస్ కోసం అయితే, వ్యాపార అవసరాల నిమిత్తం అయినట్లయితే ఆ కొనుగోలు వినియోగదారుల చట్టం పరిధిలోకి రాదు. అంటే నేను మార్కెట్లోకి వెళ్ళి ఇలాంటి వాచ్లు ఒక 4 కొనుక్కొని మళ్ళీ ఈ వాచ్లు నేను ఇక్కడ మార్కెట్లో అమ్మడానికో లేదా నాకు తెలిసిన సర్కిల్లో మళ్ళీ దీన్ని వినియోగం అంటే అమ్మడానికి కనుక కొనుక్కొని వస్తే నేను వినియోగదారుని కింద రాను. లేదు, ఇప్పుడు నా చేతిలో ఈ పెన్ను ఉంది, ఒక 100 పెన్నులు కొనుగోలు చేసి మళ్ళీ ఇవి నేను తిరిగి అమ్మటానికి కనుక ఆ 100 పెన్నులు కొంటే నేను వినియోగదారుడి డెఫినేషన్ పరిధిలోకి రాను. మరి దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ కనుక కొనుగోలు చేసిన వస్తువులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే జీవనోపాధి కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా, స్వయం ఉపాధి కల్పన ద్వారా జీవనోపాధి కల్పించుకోవటం కోసం కనుక వాటిని వాడినట్లయితే అది కమర్షియల్ పర్పస్ కోసం రాదు.